ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో ₹1000 మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్, ₹1999 మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్, ₹2999 మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి. ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి 6262515149. ఎస్బీబీ మెడికేర్, తిలక్ రోడ్, తిరుపతి. తిరుపతి జిల్లాలో సుమారు 90 లక్షల విలువైన 500 మొబైల్స్ రికవరీ చేసినట్లుగా ఎస్పీ సుబ్బారాయుడు వెల్లడించారు. మహారాష్ట్ర, కేరళ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రంలో నిందితుల నుంచి వీటిని రికవరీ చేశామని చెప్పారు. మొబైల్ హంట్ అప్లికేషన్ మంచి ఫలితాలను ఇస్తోందని చెప్పారు. అపరిచితుల వద్ద ఎవరూ మొబైల్ కొనొద్దని సూచించారు. అనంతరం ఈ రికవరీ కృషి చేసిన సైబర్ క్రైమ్ సిబ్బంది వినోద్ను ఎస్పీ అభినందించారు. Okay. Sir. తిరుపతి నగరం ఈజ్ హోలీ టౌన్ కాబట్టి చాలామంది వ్యక్తులు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. అందులో భాగంగా చాలామందికి సెల్ ఫోన్ థెఫ్ట్స్ అవుతున్నాయి. తిరుపతిలో ఇప్పటి వరకు దాదాపు మోర్ దాన్ 3000 సెల్ మొబైల్స్ని రికవర్ చేయడం జరిగింది. అందులో దిస్ ఇస్ 10th టైం 500 మొబైల్స్ని రికవర్ చేస్తూ 90 lakhs వర్త్ మొబైల్స్ని ఈరోజు కన్సర్న్ ఎవరైతే ఆ మొబైల్ వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ఇది CEIR పోర్టల్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ హోమ్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఎవరైనా కానీ మొబైల్ కోల్పోతే ఇమీడియట్గా ఆ పోర్టల్లో ప్రాపర్గా మనం ఫీడ్ చేయగలిగితే మొబైల్ ఇమీడియట్గా అది ఎక్కడ లొకేషన్ దాని యొక్క మొబైల్ ఫర్దర్
ట్రాక్ చేయడం జరుగుతుంది. సో మీడియా ద్వారా అందరికీ కూడా మొబైల్ ఎవరైనా కోల్పోతే ఇమ్మీడియట్గా కన్సర్న్డ్ యాప్ని సిఐఆర్ యాప్ని కానీ లేదా మా తిరుపతి వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో వాట్సాప్ నెంబర్ని వినియోగించి వాళ్ళ మొబైల్స్ని ఇమ్మీడియట్గా పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాము. ఈ మీడియా ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇంతేకాదు ఈరోజు మీడియా యొక్క మీట్కి ప్రధాన కారణం చాలామంది ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళే ఈ సైబర్ నేరాలకి వాళ్ళు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నారు. చాలామంది డాక్టర్స్ కానీ సమ్ ఆఫ్ ద మోర్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఓటీపీలు షేర్ చేయడము, ఏదో ఉద్యోగం ఇస్తామని చెప్పి లేదంటే సమ్ ఫ్రీ మనీ వస్తుందని చెప్పి షేర్స్ పెట్టమని చెప్పి ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో సైబర్ నేరస్తులు వీరికి ల్యూర్ చేస్తున్నారు. వీళ్ళు వాటి యొక్క ఆశకి పోయి అకౌంట్స్ని వాళ్ళకి అప్పచెప్పడము, ఓటీపీలు ఇవ్వడం వల్ల చాలామంది వాళ్ళ కష్టపడిన డబ్బు కోల్పోతున్నారు. సో మీడియా ద్వారా ప్రతి ఒక్కరు కూడా అన్నెసెసరీ ఓటీపీని షేర్ చేయకూడదు. కంపల్సరీగా 1కి 2 సార్లు ఓటీపీ ఎవరన్నా అడిగితే ఓటీపీ పక్క వ్యక్తిని అడిగి ఇది ఓటీపీ షేర్ చేయొచ్చా లేదా అని ఆలోచిస్తే ఆటోమేటిక్గా అది ఖచ్చితంగా ఒక భద్రమైన వాతావరణం ఏర్పడుతుంది. మీడియా ద్వారా ఐ అపీల్ దట్ ఆల్ ద ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎస్పెషలీ పెద్ద అమౌంట్స్ని ఈ సోషల్ ఈ సైబర్ నేరాలకి మీరు బలి కావద్దని కోరుతున్నాను. మొత్తం దీన్ని సూపర్వైజ్ చేసిన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వెంకట్రావు అండ్ సైబర్ ఇన్స్పెక్టర్ వినోద్ వాళ్ళ టీంని కూడా అభినందించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మరింత వాళ్ళు బాగా పనిచేయడానికి వాళ్ళని ప్రోత్సహిస్తూ వారికి రివార్డ్స్ కూడా ప్రకటించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.